ఒకప్పుడు ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు ధైర్యవంతుడు. ఒకరోజు వేషం మార్చుకుని రాజు గ్రామాల్లో తిరుగుతుండగా ఒక పేద రైతు తన చివరి అన్నాన్ని ఒక ఆకలితో ఉన్న యాత్రికుడికి పంచుతున్నాడు. ఆ దృశ్యం చూసి రాజు హృదయం కదిలింది. తరువాత రైతును రాజభవనానికి పిలిచి అతని జ్ఞానం పరీక్షించాడు. క్లిష్టమైన ప్రశ్నలకు రైతు సరళమైన సమాధానాలు చెప్పాడు. రైతుకుమారుడిని తన వారసుడిగా స్వీకరించి రాజు అన్నాడు, ఖడ్గాలతో కాదు, మంచితనంతోనే రాజ్యం నిలుస్తుంది. ప్రజలు సంతోషపడి ఆ రాజ్యం తరతరాలపాటు సుభిక్షంగా నిలిచింది. ఒకప్పుడు ఓ పల్లెటూరిలో వృద్ధ రైతు ఉండేవాడు. చిన్న చిన్న పొలాల్లో కష్టపడి కూరగాయలు పండించేవాడు. ఉదయం సూర్యోదయానికి లేచి పొలానికి వెళ్లి గడ్డి తీసేయడం, నీళ్లు పోయడం, మొక్కలను కాపాడుకోవడం అతని దినచర్య. ఇలా పండిన కూరగాయలను బుట్టలో వేసుకుని వారాంతపు శాంతి బజార్కి తీసుకువెళ్లేవాడు. అక్కడ రంగురంగుల కూరగాయలు, టమోటాలు ఎర్రగా, వంకాయలు నలుపు నీలంగా, ప్రజలు అతని వద్దే ఎక్కువగా కొనేవారు. ఎందుకంటే అతని కూరగాయలు రసవత్తరంగా, తాజా వాసనతో ఉండేవి. రైతు మాత్రం ఎప్పుడూ సరసమైన ధర చెప్పి అమ్మేవాడు. ఎక్కువ లాభం కాకపోయినా గ్రామస్తులు ఆరోగ్యంగా ఉండడం అతనికి సంతోషం కలిగించేది. ఒక పల్లెటూరిలో పెద్ద చెట్టు వేరుల దగ్గర ఒక చెడ్డ పాము నివసించేది. పల్లెటూరి పిల్లలు ఆడుకుంటూ అక్కడికి వస్తే వెంటనే భయపెట్టేది. పశువుల దగ్గరికి వెళ్లి వాటిని కాటువేసి గాయపరచేది. ఒకరోజు ఓ ధైర్యవంతుడు రైతు ఆ పాము ఎప్పటికీ శాంతి ఇవ్వదని భావించి దానిని పట్టుకోవాలని నిర్ణయించాడు. ధైర్యంగా కర్రతో పామును ఎదుర్కొని జాగ్రత్తగా దానిని పట్టుకుని అడవిలో చాలా దూరం వదిలేశాడు. ఆ తర్వాత గ్రామానికి శాంతి తిరిగొచ్చింది. గ్రామస్తులు రైతు ధైర్యాన్ని పొగిడారు. ఈ కథ చెబుతుంది, చెడును ఎదుర్కోవడానికి ధైర్యం ఉంటేనే శాంతి వస్తుంది. ఒక చిన్న గ్రామంలో ఒక పిల్లి, ఒక ఎలుక ఎప్పుడూ శత్రువుల్లా ఉండేవి. ఒకరోజు గ్రామంలో పెద్ద పంట పండింది. రైతు అన్నం, ధాన్యం గోదాంలో నిల్వ చేశాడు. ఎలుక తన స్నేహితులను పిలిచి గోదాంలోకి దూరి ఆహారం తినడం మొదలుపెట్టింది. పిల్లి ఇది చూసి, ఇప్పుడు వీరిని పట్టుకోవాలి అని అనుకుంది. కాని ఎలుక చాలా జాగ్రత్తగా ఉచ్చువేసి పిల్లి లోపలికి రావడానికి మార్గం మూసేసింది. పిల్లి ప్రయత్నించి విఫలమై బద్ధకంగా కూర్చుంది. ఎలుక బయటికి వచ్చి నవ్వుతూ, శక్తి కంటే తెలివి గొప్పది అంది. పిల్లి కోపపడినా చివరికి అంగీకరించింది. అప్పటినుంచి పిల్లి, ఎలుక ఇద్దరూ శత్రువులుగా కాకుండా దూరంగా ఉండి జీవించారు. ఒకసారి ఒక పచ్చని అడవిలో అనేక చీమలు నివసించేవి. వాటి జీవితం కష్టపడి పనిచేయడమే. ఒకరోజు వర్షం బాగా కురిసి చీమల గూళ్లు ముంచెత్తింది. ఆ సమయంలో పెద్ద చీమ అన్నది, మనమందరం కలిసికట్టుగా పనిచేస్తేనే ప్రాణాలు నిలుస్తాయి అని. వెంటనే చిన్న చీమలు ఆహారాన్ని, ఆకులను మోసి కొత్త గూడు కట్టడం ప్రారంభించాయి. కొంతసేపటికి పెద్ద చెట్టు వేర్ల క్రింద కొత్త గూడు నిర్మించారు. వర్షం ఆగిన తర్వాత అన్నీ చీమలు సంతోషంగా ఊపిరి పీల్చుకున్నాయి. ఒక చిన్న చీమ అన్నది, మనం ఒంటరిగా ఉంటే మునిగిపోయేవాళ్లం, కానీ కలిసికట్టుగా ఉంటే ఎంతటి కష్టాన్నైనా జయించగలం అని. అప్పటినుంచి ఆ చీమల గుంపు ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఆనందంగా జీవించసాగాయి.